బుధవారం బైబిల్ తరగతికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ తరగతిలో మనం యెహోషువ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. అందరూ మీ వద్దనున్న బైబిల్ ఓపెన్ చేసి యెహోషువ గ్రంథం ఎన్ని అధ్యాయాలు కంప్లీట్ చేసాం మనం? చెప్పగలరు ఎవరన్నా? 6 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. ఈరోజు బైబిల్ తరగతిలో మనం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. 7వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలీలు యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు, యెరికో పట్టణాన్ని జయించారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది చూద్దాం. 7వ అధ్యాయం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఏంటి శపితమైన వాటి విషయంలో? యెరికో పట్టణంలో ఉన్నటువంటి వాటిని, అంటే ఏంటి, వెండిని కానీ బంగారాన్ని కానీ వాటి పశువులను కానీ ఏం చేయకూడదు, వీరు తీసుకోకూడదు. శపితములైనటువంటి వారి యొక్క వెండి బంగారములను తీసుకోకూడదు కదా. కానీ ఏం చేశారు? ఆ విషయంలో తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, యోధా గోత్రంలో జరహు మునిమనవుడును జబ్ది మనుమడును కర్మి కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఆకాను ఏం చేశాడంటే, శపితములైనటువంటి ఆ వెండి బంగారాలు కానీ వారికి నచ్చినటువంటి వస్తువులు విలువైనవి ఏం చేశారు? తీసుకున్నాడు. ఎవరు? ఆకాను. కానీ దేవుని ఆజ్ఞ ఏంటి? తీసుకోవద్దు అన్నాడు. అవేమీ కూడా మీరు తీసుకొని దాచుకోవద్దు, వాటిని నాశనం చేసేయాలి తప్ప మీరు తీసుకొని మీ గుడారాల్లో ఉంచుకోకూడదు కదా. కానీ వీరేం చేశారు? ఆకాను రహస్యంగా దేవునికి అవిధేయత చూపించాడనమాట. గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. అవిధేయత వల్ల ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది కదా. వారి పట్ల దేవుడు కోపంగా ఉంటాడు. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడురని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి వేగుల వారిని హాయి అనేటువంటి ప్రాంతాన్ని వీరిప్పుడు ఆక్రమించాలి, వారిపై గెలవాలంటే ముందు వేగు వారిని పంపిస్తారు కదా. హాయి అనే పురమునకు పంపించారనమాట. యెరికో నుంచి వెళ్ళారు వేగులు వారు. యెహోషువ పంపించాడు. హాయి పురమును వేగు చూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. అంటే ఎవరైనా ఆ పురమును గెలవాలంటే వారిలో ఉన్న బలహీనతలు తెలుసుకోవాలి కదా. వేగులు వారు వెళ్ళి వారి యొక్క బలహీనత ఏమని చెప్పారు? వారు చాలా తక్కువ మంది, మనమేమో ఎక్కువ మంది కదా. మరి ఆ తక్కువ మందిని గెలవటానికి మన సైనికులందరూ అవసరమా? అవసరం లేదు, 2-3 వేల మంది చాలు అని తిరిగి వచ్చి రిపోర్ట్ ఇచ్చారనమాట. అంటే చాలా ఈజీ అనమాట హాయిని పట్టుకోవటం. యెరికోని ఆక్రమించుకున్నటువంటి ఇశ్రాయేలీలు ఇక హాయిని పట్టుకోవటం అనేది చాలా చిన్న విషయంగా భావించారు. వారి బలహీనతే హాయి వారిది చాలా తక్కువ మంది కాబట్టి చాలా ఈజీగా వారిని పట్టుకోవచ్చు అనుకున్నారు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు. కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అదేంటి, హాయి వారు చాలా తక్కువ మంది కదా, మరి తక్కువ మందిని పట్టుకోవాలిగా. కానీ హాయి వారే ఇశ్రాయేలీలను ఏం చేశారు? సైనికుల్ని తరిమి కొట్టేశారు. 3,000 మంది వెళ్ళారు. 3,000 మంది వెళితే హాయి వారు తరిమి కొట్టారనమాట. వారి ఎదుట నిలువలేక పారిపోయేటప్పుడు వారు వెంటబడి చంపరా? దొరికిన వారిని దొరికినట్లు చంపుతారు. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. 36 సైనికులు హతమైపోయారు. తరిమి కొట్టి దొరికిన వారిని దొరికినట్టు పట్టుకొని 36 మంది ఇశ్రాయేలు సైనికులు చనిపోయారు. మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతం చేసిరి. తరిమి హతం చేశారు.
అయితే కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. ఈసారి ఎవరి గుండెలు నీరైపోయాయి? ఇశ్రాయేలీయుల యొక్క గుండెలు నీరైపోయాయి. అంతకుముందు ఎవరి గుండెలు నీరైపోయినాయి? ఎరుకో పట్టణస్తుల యొక్క గుండెలు కరిగి నీరైనాయి. కలవరపడ్డారు, భయపడిపోయారు. ఇశ్రాయేల్ దేవుడన్నా వణికిపోయారు. అలాంటి ఎరుకో పట్టణస్తులు సైతము వారి యొక్క గుండెలు కరిగి నీరైపోతే, ఈసారి ఎవరి గుండెలు కరిగి నీరైపోయినాయి? ఇశ్రాయేలీయుల యొక్క గుండెలు కరిగి నీరైపోయినాయి. అంటే వీరు నిరీక్షణ కోల్పోయారు. తక్కువ మంది ఉన్నటువంటి హాయి వారు మనం తరిమి కొట్టి 36 సైనికుల్ని చంపివేశారు, హతం చేశారంటే ఇక మన వల్ల కాదు, ఇంత తక్కువ మందిని మనం గెలవలేకపోయాము, ఇక కనాన్లోకి ఏం వెళ్తాం? కనాన్ మొత్తాన్ని ఏం చేయిస్తాం? ఆల్రెడీ కనాన్లోనికే వచ్చారు. కనాన్నే పర్యాయ పదంగా ఏమని వాడబడింది? అమోరీలని వాడబడింది పర్యాయ పదంగా. చూడండి, మోరాదులో వారిని హతం చేశారు కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తన తలల మీద ధూళి పోసుకొనుచు నిబంధన మందసం దగ్గరకు వచ్చారు. మరి ఆపదొస్తే ఎవరైనా ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తారు కదా. ఏంటి ఇలా జరిగిందని యెహోషువకి అసలు ఏం అర్థం కాల. పెద్ద పెద్ద రాజులను జయించాం, పెద్ద పెద్ద శూరుల్ని జయించాం, ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నాం, ఇదేంటి హాయి వారు మేము 3000 మందిని పంపించాం, చాలా సంఖ్యలో చాలా తక్కువ హాయి పురము, మరి పురాన్ని పట్టుకోలేకపోయాం ఏంటని యెహోషువకి ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. అసలు ఏం అర్థం కాలేదు యెహోషువకి. కాబట్టి ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు. మరి ఇశ్రాయేలీయులకు అది అవమానమా కాదా? ఇశ్రాయేలీయులకు అవమానము. చూసిన వాళ్ళందరూ కనానీయులందరూ ఏమని చెప్పుకుంటారు? హాయిని పట్టుకోలేకపోయారు, ఇంతమంది సైన్యం ఉండి హాయి వారు ఇశ్రాయేలీని తరిమారు అన్నప్పుడు దేవునికి కూడా అది మహిమకరంగా ఉంటుందా? అటువంటి పరిస్థితి ఇశ్రాయేలీలు తెచ్చారు. అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. ఎలాగంటే చూడండి, ఏమీ అర్థం కావట్లా యెహోషువకి. 7వ వచనంలో చూసినట్లయితే, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? భవిష్యత్తులో రాబోయే నింద ఏమై ఉన్నది? అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు. అమోరీయులు అంటే ఇందాక చెప్పాను, కనానీయుల్ని అమోరీయులని పర్యాయ పదంగా వాడబడింది. అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? ఇలాంటి అవమానం పొందటానికి, నీ నామానికి మహిమ ఘనత రాకుండా ఉండునట్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడే కాడికి మమ్మల్ని ఈ యోర్దాను ఎందుకు దాటించావు అని ప్రశ్నిస్తున్నాడు. మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ఏది మేలో కూడా దేవునికి యెహోషువ అప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తున్నాడు. యోర్దాను అవతల ఉంటే మాకెంతో మేలు అంటున్నాడు. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? అసలు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇంకా నిలువలేకపోయారు, నాకేమీ అర్థం కావటం లేదు, ఎందుకు ఇలా జరిగింది అని యెహోషువ దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. అది అసలు విషయం. అపజయాలు ఎందుకు వస్తాయి? కీడులు ఎందుకు వస్తాయి? ఆపదలు ఎందుకు వస్తాయి? దేవుని పట్ల అవిధేయత. వాటన్నిటికీ మూలము దేవుని పట్ల అవిధేయత, నిర్లక్ష్యంగా వ్యవహరించటం, చెప్పింది చేయకుండా ఉండటం, చెయ్యొద్దన్నది చేయటం. ఏం చేశారు చూడండి, స్టార్టింగ్ లోనే చెప్పాడు. ఏమని? శపితములైన వాటిని వారు ఏం చేశారు? వారి యొక్క గుడారాల్లో ఉంచుకున్నారు, రహస్యంగా పాపం చేశారు. తీసుకోవద్దని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే కదా అది అని పాపం చేశారు. పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. అది దేవుని ప్రజలు ఎప్పుడైనా సరే శ్రమలు వచ్చినా ఆపదలు వచ్చినా మీకేమి అర్థం కాని పరిస్థితిలో మీరు అయోమయంలో పడినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని అడగటం కాదు.
సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, స్వపరీక్ష అనేది చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకొని ఎందుకు ఇలా జరిగింది, నేను ఎక్కడ విధేయత చూపించాననే ఆలోచన అనేది చెయ్యాలి. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. తీసుకున్నారు, అడిగిన వాళ్ళకి కూడా ఏమని చెప్పుంటారు, అబద్ధాలు చెప్పుంటారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై, అదేంటి పాపం చేసింది ఒక్కరే కదా, ఎవరో గాని, మరి ఇశ్రాయేల్ మొత్తానికి ఏమొచ్చింది, ఇశ్రాయేల్ మొత్తానికి ఏమొచ్చింది, శాపం వచ్చింది. శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. మొత్తం ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుని శాపానికి గురయ్యారు, దేవుని కోపానికి గురయ్యారు. దేవుని ప్రజలందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలందరూ విధేయులై ఉండాలి, విశ్వాసులై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. 11వ వచనం, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మీరు చేయాల్సింది నాకు విజ్ఞాపన చేయటం కాదు, నన్ను అడగటం కాదు. మీలో పాపం చేసిన వారు ఉన్నారు, శపితములైన వాటిని తెచ్చుకొని బొంకి ఆ సామాన్లు గుడారంలో ఉంచుకున్నారు. కాబట్టి ముందు ఆ పాపం చేసిన వారిని పట్టుకోండి, చూడండి, మీ మధ్య ఉండకుండా చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఎలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. సిద్ధపడండి, రేపు పరిశుద్ధపరిచే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. పరిశుద్ధపరచబట్టం అంటే ఏంటో నేను చాలాసార్లు చెప్పాను. మనలో ఉన్న అసహ్యమైనవి, దేవునికి నచ్చనివి తీసివేసుకుంటామే. ఇప్పుడు దేవునికి నచ్చనిది, దేవుని కోపం తెప్పించేది ఇశ్రాయేలు మధ్య ఒకటి ఉంది. ఏంటది? అవిధేయత. శపితములైన వాటిని తెచ్చుకున్న ఒక కుటుంబం ఉంది. కుటుంబం మొత్తం తీశారని కాదు, అక్కడ ఒకళ్ళు తీశారు, కానీ శాపము ఇశ్రాయేల్ అందరికీ వచ్చింది. చూడండి, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. అవిధేయతతో కొనసాగుతూ, పాపంలో కొనసాగుతూ దేవుని సహాయం కావాలంటే వచ్చిందా? పాపులకు దేవుని సహాయము ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. పాపులకు దేవునికి మధ్య పాపమని అడ్డు కూడా ఉంటుంది. దేవుని ప్రజలను పేరు పెట్టబడిన వారందరూ విధేయులై ఉండాలి తప్ప వారిలో కొంతమంది అవిశ్వాసులు, కొంతమంది అవిధేయులు అలాగూ ఉంటే అది దేవుని కుటుంబము కాదు. దేవుని కుటుంబము అరమరికలు లేకుండా అందరు కలిసికట్టుగా ఏక మనసుతో ఏక విశ్వాసంతో ఉండాలి. పైగా అందరు నిబంధన చేసుకున్న వాళ్ళే వీరు. మేము మీకు విధేయత చూపిస్తామని నిబంధన చేసుకొని నిబంధన మీరేరు. ఇక్కడ నిబంధన మీరిన వారి ఎడల దేవుడు సముఖంగా ఉండడు, అనుకూలంగా ఉండడు. దానికి గుర్తే చిన్నపురమైనటువంటి హాయి వారి ఎదుట నిలువలేకపోయారు. అంటే దేవుని సహాయం లేకుండా మీరు చిన్న పురాన్ని కూడా పట్టుకోలేరు. మీ సంఖ్య మిమ్మల్ని కాపాడదు. ఇశ్రాయేల్ సంఖ్య వారిని కాపాడుతుందా? కానే కాదు. దేవుని సహాయమే ఇశ్రాయేల్ నడిపిస్తుంది. అందుకే దేవుడు తన యొక్క ఉనికిని ఎలా తెలియజేశాడు? నేను లేకుండా మీరు ఒక చిన్న పురాన్ని కూడా పట్టుకోలేరు. అందుకని దేవుడు హాయి వారు తరిమి కొట్టులాగిన వారికి అనుమతించి ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పాడు. మీలో అపవిత్రత ఉంది, దాన్ని తీసివేసుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని. చూడండి, ఇశ్రాయేలీలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్యన ఉండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రంలో వరుసను బట్టి మీరు రప్పించబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను. ముందు యెహోవా సూచించిన గోత్రం రావాలి ముందుకి. గోత్రాలు ఎవరుంటారు? వంశాలు ఉంటారు.
తర్వాత వంశాలను పిలుస్తాడు, ఏదో ఒక వంశాన్ని దేవుడు పిలుస్తాడు. ఆ వంశంలో నుంచి ఒక కుటుంబాన్ని పిలుస్తాడు. ఆ కుటుంబంలో ఎవరు చేశారో వారిని పిలుస్తాడు దేవుడు. అలాగనమాట వేరుపరుస్తాడు. అప్పుడు శబ్దమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేసిన వాడు అనెను. కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి కాల్చేయండి అన్నాడు. ఎందుకంటే అవిధేయులు, అవిశ్వాసులు, దేవుడంటే భయపడని వారు ఇశ్రాయేలుల మధ్య ఉంటే వారి ప్రభావం ఎక్కువగా ఇశ్రాయేల్ అందరి మీద పడదా? మనుషులకు ఉన్నటువంటి బలహీనతలు మంచి కన్నా చెడు ఎక్కువ ప్రభావం చూపిస్తుందని దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. పులిసిన పిండి ముద్దంది పులియజేయను. కాబట్టి ఇశ్రాయేలీల్లో అవిధేయత చూపించేవారు, దేవుడంటే భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యక్తులు సంఘంలో ఉన్నా గాని సంఘం అంతటికి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తారు? మంచినా చెడునా? చెడు ప్రభావాన్ని చూపిస్తారు. శిక్ష అందరికి వచ్చింది. అందరి ఆరాధన దేవుడు అంగీకరించడు. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, శరీరము ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. ఒక్క అవయవం తేడాకుండా, ఒక్క అవయవము జబ్బున పడినా శరీరం మొత్తం ఎలా ఉంటది? అంతా జబ్బు పడినట్లుగానే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలని పేరు పెట్టబడిన తర్వాత వారిలో అవిధేయత చూపించేటువంటి వ్యక్తులను దేవుడు చాలా కఠినంగా శిక్షించడానికి ఇక్కడ నిర్ణయించాడు. చూడండి, వాని కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడును. దేవుడు ఏ గోత్రాన్ని సెలెక్ట్ చేశాడు? యూదా గోత్రము ముందుకు రావాలని దేవుడు సూచించాడు. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టబడును. యూదా గోత్రంలో ఒక వంశాన్ని మళ్ళీ దేవుడు నిర్ణయించాడు. వారిని పక్కకు రమ్మన్నాడు, సపరేట్ చేశాడు. ఎవరు? జరహీయుల వంశము. జరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడును. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యోధా గోత్రంలోని జరహు ముని మనవడును జబ్ది మనమడును కర్మీ కుమారుడనైన ఆకాను పట్టబడును. వంశంలో నుంచి కుటుంబంలో నుంచి మనమన్న తీసుకొని ముని మనమన్న తీసుకొని ఎవరని దేవుడు నిర్ణయించాడు? దేవుని ఎదుట రహస్యాలు ఉంటాయా? దేవుని తెలియకుండా ఎవరైనా ఏదైనా దాచగలరా? దాచలేరు. దేవుడు సర్వాంతర్యామి. దేవుని దగ్గర ఏ పాపం ఎవరు దాచలేరు. మనుషులను మోసం చేయవచ్చు, కానీ దేవుడు అన్ని తేటగా చూస్తూ ఉంటాడు. చూడండి, కర్మీ కుమారుడనైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, నువ్వు కూడా ఒప్పుకో ఆకాను, నువ్వు చేసింది ఏంటో చెప్పు, ఒకసారి అందరు వినాలి కదా, ఒకసారి చెప్పు ఏం చేసావో అంటే. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం ఒప్పుకున్నాడు. దేవుడు చెప్పింది నిజమే, నేను పాపం చేశాను. శపితములైన వాటిని కొన్నింటిని తెచ్చుకొని నేను నా గుడారంలో ఉంచుకున్నాను. చూసారా, రహస్య పాపములు మనలను వర్ధిల్ల చేయనివ్వవు. రహస్య పాపములు చేసేవారు వర్ధిల్లరు. దేవుడు తగు సమయాల్లో వారి ఎడల తన యొక్క తీర్పు తీరుస్తాడు. బాగున్నట్టే ఉంటుంది స్టార్టింగ్, కానీ దేవుని తీర్పు దినమ రోజున ఏమవుతారు? కూలిపోతారు. చూడండి, ఆ సమయం వచ్చింది. ఇప్పుడు యెహోషువ కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి నోటి ద్వారా చెప్పిస్తున్నాడు. ఇప్పుడు దోపుడు సొమ్ములో 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి శ్రీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఆశించాడు. ఏ ఆశది? తనది కానిది తీసుకుంటాను ఏమంటారు? దొంగిలించటం.
దొంగిలించటం దేవుడే చెప్పాడు, అవి మీవే, దేవుడు అవి మీవి అని అప్పచెప్తే తీసుకోవాలి, అది నీది కాదని చెప్పాడు దేవుడు. పైగా శపితములు అయినవి అని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఆశించటాన్ని ఏమంటారు? దొంగిలించటం, లోభత్వం. ఇతరులు నాకు కావాలనేటువంటి బలమైన కోరికను ఏమంటారంటే లోభత్వం అంటారు, లోభము. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఆశించాడు, ఆ ఆశని నెరవేర్చుకున్నాడు, అంటే పాపం చేస్తాడు. ఇంకా అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. డేరాలో పాతిపెట్టాడనమాట. ఆ మొత్తాన్ని తవ్వి తీసుకొచ్చి యెహోషువ ముందు దేవుని సన్నిధిలో ఉంచారు. తర్వాత యెహోషువయు ఇశ్రాయేల్ అందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. వారికి సంబంధించిన ఆనవాలు డేరాతో సహా వారికి ఉన్న సమస్త పశువులు అన్ని కూడా ఇంకా జ్ఞాపకానికి ఇశ్రాయేలీయులకి రాకూడదు, అవి ఇంకా అవి కనిపించకూడదు. వారు చేసినటువంటి పాపము ఇతరులకు అది వైరస్ లాగా తాకకూడదు, ఇతరులకు ఆ తలంపు కూడా రాకూడదని దేవుడు ఏం చేశాడు? తీవ్రంగా ఇక్కడ శిక్షించడానికి నిర్ణయించాడు. వారికి కలిగిన సమస్తమును దేవుడు ఆకానునే విడిచిపెట్టినప్పుడు, ఆకాను కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు వారికి సంబంధించినటువంటి వస్తువులు అవసరం అక్కడ అన్నీ తీసేసుకున్నారు. తీసుకొచ్చేసి యెహోవా సన్నిధిని పెట్టారన్నమాట. 24 నుంచి చూద్దాం. తరువాత యెహోషువయు ఇశ్రాయేల్ అందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ఆ లోయకు ఏమని పేరు? బాధలోయ. కింద ఫుట్ నోట్స్ లో చూడండి, బాధలోయ. ఎందుకంటే దేవుడు వారిని బాధించాడు అక్కడ, కాబట్టి ఆ లోయకి ఏమని పేరు వచ్చింది? బాధలోయ అని పేరు వచ్చింది. కుటుంబం మొత్తాన్ని దేవుడు కాల్చేయమన్నాడు. చూడండి, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి. యెహోషువ మాట్లాడుతున్నాడు, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. దేవుని యొక్క ఉగ్రత ఎలా మళ్లించబడింది? అక్కడ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అపవిత్రతను దేవుడు తీసేశాడు. ఆ కుటుంబాన్ని, వారి కుమారులను, కుమార్తెలను, వారికి కలిగిన సమస్తాన్ని కాల్చివేయటం ద్వారా పరిశుద్ధపరిచాడు ఇశ్రాయేలీయుల్ని. ఇప్పుడు దేవుడు తన యొక్క కోపాన్ని మళ్లించుకున్నాడు, వెనక్కి తీసేసుకున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకు ఒక ఆలోచన రావాలి. తన ప్రజలు అని దేవుడు ఈ రోజుల్లో ఎవరిని అంటున్నాడు? క్రీస్తు సంఘమును దేవుడు తన ప్రజలు అనే గుర్తింపునిచ్చాడు. క్రీస్తునందు ఉంచుట ద్వారా మనం పరిశుద్ధపరచబడుట ద్వారా ఏమవుతున్నాం? మనం దేవుని కుమారులుగా ఎదుగుతున్నాం. మనలో ఉన్నటువంటి పాపపు ఛాయలు ఇంకా ఉంటే, బాప్తిసానికి ముందు ఇంకా ఏమైనా ఉంటే, అవి మానుకోలేనివి ఏమైనా ఉంటే, దేవుని కోపము మన మీదకు రాకుండా ఉండునట్లు ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనం పరిశీలించుకోవాలి. దేవుని యొక్క కోపము ఈ వెనుకకు మళ్లించబడేది ఒకే ఒక కారణానికి. ఏంటది? మారు మనసు పొందటం. అలాగే అవి మరలా చేయకుండా ఉండాలి. చూడండి, దేవుని సువార్తకు నేను లోబడతానని, యేసుక్రీస్తు నా ప్రభువని అంగీకరించి మరలా సువార్తకు లోబడకుండా వెనుకకు మళ్ళీ ప్రతి ఒక్కరికి ఏముంటుంది? శిక్ష అనేది ఉంటుంది. చూడండి, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయము 'లోనికేయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతోనూ పరలోకం నుండి అగ్ని జ్వాలల్లోనూ ప్రత్యక్షమై దేవుని ఎరుగిన వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవునితో నిబంధన చేసుకొని ఉంటారు. నిబంధనలో ఇరువురు ఉంటారు, దేవుడు ఉంటాడు, దేవుని ప్రజలు ఉంటారు. అలాగే క్రైస్తవులమైనటువంటి మనము నిబంధనను కలిగి ఉన్నామా లేదా? నిబంధన చేసుకున్నాం దేవునితో. ఆకాను వాళ్ళ నిబంధన మీరితే దేవుని ఉగ్రత ఎలాగైతే వచ్చిందో, క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తు సభ్యులమైనటువంటి మనము నిబంధనను మీరి దేవుని ప్రజల మధ్య ఉంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా ఉండినట్లయితే దేవుని ప్రజలైనటువంటి మనము నిబంధనను కలిగి ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు. దేవుడు మనతో ఏమని నిబంధన చేశాడు? యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి క్రీస్తు వలె జీవించినట్లయితే క్రీస్తునందు నిత్య జీవము. మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వలె జీవించాలి. నిబంధనను మీరి సువార్తకు వ్యతిరేకంగా జీవించినట్లయితే మన యొక్క దురాశలు నెరవేర్చుకొనుచు దేవుని ప్రజలమైనటువంటి క్రీస్తు సంఘంలో అలా వ్యవహరిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? సంఘాన్ని దేవుడు ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు సంఘం అనేటువంటి తన శరీరాన్ని ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి సంఘంలో ఎలా ఉండాలి? అందరూ పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. తమ యొక్క శరీర అవయవాలు యేసుక్రీస్తు వారి సజీవ యాగంగా పని చేయాలి. అంతే తప్ప జీవం గల దేవుని సంఘంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలనే గుర్తింపుకు తగినట్లుగా జీవించాలి తప్ప సంఘంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యపరిచిన, దేవుడంటే భయభక్తులు చూపించకుండా దురాశలను బట్టి జీవిస్తూ అనే దేవుని ప్రజల్లో ఒకరిని కదా అనేటువంటి రహస్య పాపములు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరిని దేవుడు వారి యొక్క రహస్య పాపాలను వెల్లడి చేసి శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఆకాను వలె కాకుండా దేవునితో యథార్థంగా ఉంటూ దేవుని ఎడల స్నేహభావంతో, స్నేహితులు ఎలాగైతే ఉన్నట్లు యథార్థంగా అన్ని మాట్లాడుకుంటారో దేవుడు చూస్తున్నాడన్న భావంతో దేవుడు అన్ని చోట్ల ఉంటాడనేటువంటి విషయాన్ని ఎరిగి ఉండి ప్రతి ఒక్క విషయం దేవుడు నా వైపు చూస్తున్నాడని దేవుని ఎడల భయభక్తులతో కొనసాగాలి. చూడండి, ఆకాను చేసినటువంటి ఒక్క పాపము ఇశ్రాయేలీలు ఎంత వెల చెల్లించాల్సి వచ్చిందంటే 36 మంది సైనికులు చనిపోనట్లు వెల చెల్లించాల్సి వచ్చింది. ఎంత నష్టపోయారో చూడండి. ఒక్క పాపము. ఆకాను యొక్క కుటుంబం కూడా దేవుని యొక్క ఉగ్రతలో పాల్పంచుకోవాల్సి వచ్చింది. ఒక్క పాపము, ఆకాను కుటుంబము ప్లస్ 36 మంది సైనికులు వెల చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు పాపమును అస్సలు సహించలేడు. ఎరుకోలో జరిగిన అద్భుతాన్ని మర్చిపోయారా? దేవుడు ఎలా నడిపించాడు? అవన్నీ చూసి కూడా అద్భుత క్రియలు, సూచక్రియలు చూసినప్పటికీ ఈ మనుషులు ఎటువంటి మార్పు రావట్లేదు. అంతకుముందు మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. ఈ మనుషులు సూచక్రియలు, అద్భుతములు చూసినప్పటికీ వీరిలో ఏం కలగలేదు? మారు మనసు అనేది రాలేదు, విశ్వాసం అనేది పెంచుకోలేకపోయారు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు అంటే కనానికి వెళ్ళి వేగు చూసి వచ్చినప్పుడు అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, నెఫీలులు ఉన్నారు, వారు చాలా పెద్దవారు, మనమైతే వారి కింద మిడతల వల్లే కనిపిస్తామన్నప్పుడు మా పని అయిపోయిందని చెప్పి ఏడుస్తున్నారు ఇశ్రాయేలీలు. చూడండి, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఎందుకు సనుక్కున్నారు?
ఇంకేముంది, కణాన్లు ఎవరున్నారు? ఉన్నత దేహులు ఉన్నారు. ఇంకా వారు, మనమేమో వారి పక్కన ఎలా ఉన్నాం? మిడతల వలె ఉన్నాము. మనల్ని నలిపేస్తారు. ఇక్కడికి వచ్చి చావటానికా? ఏ సమాధులు లేవా? ఎక్కడ తీసుకొచ్చావు అని చెప్పి సనుక్కున్నారనమాట. 11వ వచనం చూడండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఉందురు? ఆకాన్ చూడలేదా? ఎరుకో గోడలు ఎలా కూలిపోయినాయో ఆకాన్ చూడలేదా? చూశాడు కదా. మరి అద్భుతాలు, సూచక్రియలు విశ్వాసాన్ని బలపరిచినాయా? చూడక నమ్ముతున్న మనం ఎంతో ధన్యును. విని విశ్వాసంలో కొనసాగే మన దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. చాలా మంది నాకు అది చూపించండి, నాకు ఈ సూచక్రియ చూపించండి అంటారు. అద్భుతాలు, సూచక్రియలు చూసినటువంటి ఇశ్రాయేలీలు దేవుని నమ్మారా? నమ్మలేదు. అవిధేయతను చూపించారు, సనుక్కుంటున్నారు. ఎర్ర సముద్రం చీల్చబట్టాన్ని చూశారు. చూసినప్పటికీ ఉన్నత దేవుల్ని, నెఫీలను చూసి అక్కడ వారు ఉన్నారని చెప్పడంతో భయపడిపోయారు. అంటే దేవునికి, ఎర్ర సముద్రం చీల్చిన దేవునికి ఆ మనుషుల్ని ఎలా తొలగించాలో తెలీదా? తెలుసు కదా. అది అందుకే నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి అనగానే వీరి యొక్క గుండెలు కరిగిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఆకాను కూడా ఎరుకో గోడలు కూలటాన్ని చూసినప్పటికీ, అద్భుతాన్ని చూసినప్పటికీ దేవునిపై విశ్వాసం అనేది ఉంచలేదు. అవిధేయతని చూపించి ఎంత వెల చెల్లించాల్సి వచ్చింది? ఇశ్రాయేలీలు 36 మంది సైనికుల్ని, అలాగే ఆకాను కుటుంబీకులను కూడా పోగొట్టుకున్నాడు. పశువుల్ని, వారుకున్న సమస్తమును, డేరాన్ని సైతము కాల్చివేయబడినట్లు పాపము తీవ్రతను దేవుడు అందరికీ కనబరిచాడు. కాబట్టి ఇశ్రాయేలీలో ఏం కలిగి ఉంటది? పాపపు తీవ్రత ఎంత భయంకరమో దేవునికి తెలియదులే అని చెప్పి రహస్యంగా చేసేటువంటి పాపాలను దేవుడు వెల్లడి చేసి వారిని సరిచేయటానికి ప్రయత్నిస్తాడు, దండిస్తాడు. సంఘంలో, జీవంగల దేవుని సంఘంలో మరెక్కువ భయభక్తులతో మెలగాలి మనం. దేవుని ప్రజలమైనటువంటి మనము, మనకు బుద్ధి బోధ కలగటానికి దేవుడివి రాయించాడు. 8వ అధ్యాయం మనం తర్వాత బైబిల్ తరగతిలో చూద్దాం. అప్పుడు వరకు సెలవు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక.